ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు మాకు మాట్లాడడానికి మైక్ ఇవ్వట్లేదు, మాకు మాట్లాడడానికి కనీసం ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని. ఇది జస్ట్ కట్టింగ్సే సార్ ఇది. ఓకే, వీళ్ళు ఒక్కొక్కరు చాలాసేపు మాట్లాడారు. షష్ఠి వర్మ అనే ఒక కొరియోగ్రాఫర్ కి లేదు మెన్షన్ సరే ఒక షోకి వెళ్ళొచ్చింది, ఒక కాంపిటీషన్ కి వెళ్ళొచ్చింది, అమ్మాయిని మనం సన్మానం చేద్దామన్నందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బీబీ జోడి ఒకటేనా మీరు చేద్దామని అనుకున్నారు. వాయిస్ నేను ఈసీ గ్రూప్ లో పెట్టాను కూడా. ఓకే, అది ఎవరు చెప్పరు మీకు. కొరియోగ్రాఫర్స్ కి కార్డ్ ఇచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ విషయంలో కావచ్చు, ఏమన్నా జరిగిందా? జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఆయన కార్డు ఇవ్వాలని డిసైడ్ అయింది సార్. డైలీ ఎందుకు పెట్టద్దు, మేము ఒక కమిటీ వేసుకున్నాం, మా కమిటీలో మేము డైలీ పెట్టాలి అని అనుకున్నాం. అది ఫెడరేషన్ వద్దని చెప్పడానికి ఏం హక్కు ఉంది సార్? సుమలత గారన్నా జానీ గారన్నా ఎందుకు కోపం ఉంటుంది మేము అనుకుంటున్నారు? మంచి కోసం ఫైట్ చేస్తాం సార్, అదే కోపం, అదే నచ్చదు. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సుమలత గారు ఉన్నారు. మ్యామ్, అంటే ఇప్పుడు ఇంత జరుగుతుంటే మాకు కొన్ని అంటే బయట మీడియాలో అయినా బయట అయినా వినిపించేది ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు కానీ జానీ మాస్టర్ కానీ ఈ అసోసియేషన్ తరపున కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్, మొన్న ఏదైతే మీరు ప్రెస్ మీటింగ్ మమ్మల్ని పిలిచినప్పుడు మాకు కింద కొంతమంది సభ్యులు చూపించింది ఏంటంటే ఫోన్లో 4:30కి మీరు మెసేజ్ పెట్టారు, ఇలా ఒక నేను మీటింగ్ పెడుతున్నాను, ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నాను. ఇంకొకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు మాకు మాట్లాడడానికి మైక్ ఇవ్వట్లేదు, మాకు మాట్లాడడానికి కనీసం ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని కొంతమంది ఆరోపిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? మీకు తర్వాత నేను వీడియోస్ అన్ని పంపిస్తాను సార్. నేను ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఓకే, ప్రతి ఒక్కరూ వాళ్ళ మైక్ మినిమం 20 minutes, ఇంకా చాలా మంది అయితే ½ an hour మాట్లాడారు. సో మీరైతే మినిట్స్ బుక్లో మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఏమేమి జనరల్ బాడీ మీటింగ్లో ఎవరెవరు ఏమేమి డిస్కస్ చేస్తున్నారు అనే పాయింట్స్ ప్రతిదీ మీరు మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ క్లియర్గా వాళ్ళు ప్రతి ఒక్కరూ మైకే ఇవ్వలేదు అన్నారుగా. ఓకే, సో వాళ్ళందరికీ మీరు మైక్ ఛాన్స్ ఇచ్చారు, మాట్లాడడానికి ఇచ్చారు. సో వాళ్ళు చెప్పిన అలిగేషన్స్ అన్ని తప్పంటారు అయితే. ఇంకోటి ఇప్పుడు ఇది జస్ట్ కట్టింగ్సే సార్ ఇది. ఓకే, వీళ్ళు ఒక్కొక్కరు చాలాసేపు మాట్లాడారు. ఓకే. సో జనరల్ బాడీ డిస్కషన్స్లో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. సో ఎక్కడ కూడా మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు అని అంటారు. ఇంకొకటి ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు ఇంత డిస్కస్ చేసిన తర్వాత కూడా ఫెడరేషన్కి వెళ్ళడానికి వేరే కొరియోగ్రాఫర్లు కావచ్చు, వేరే డాన్స్ మాస్టర్లు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఆ రోజు కింద జరిగిన పరిణామాలు చూస్తే జానీ మాస్టర్ అంతా ఒకవైపు ఉన్నారు, వాళ్ళ టీం అంతా, మిగతా ఒక పక్క చూస్తే భాను మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఎప్పుడు కూడా జానీ మాస్టర్ సింగిల్ గానే వస్తారు సార్. ఓకే, ఎప్పుడు కూడా జానీ మాస్టర్ సింగిల్ గానే వస్తారు. కాకపోతే ఆయనకి తెలియని సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను. ఆయన ఎప్పుడు పోటీ చేసినా సింగిల్ గానే పోటీ చేస్తారు. ఆయన పోటీ చేసినప్పుడు అదే జరిగింది, నేను పోటీ చేసినప్పుడు కూడా అదే జరిగింది. ఆయన ఒక్కరే. అంటే నాకు జనాలు ఏంటంటే తెలియని ఒక నిజాయితీ సపోర్ట్ ఉంటుంది మాకు ఎప్పుడు. వాళ్ళ సైడ్ ఎంతమంది నించున్నా, మేము పోటీ చేసినప్పుడు అటు సైడ్ చాలా మంది మాస్టర్స్, అది కూడా న్యూస్లో చాలా వచ్చింది, చాలా మంది మాస్టర్స్ నించొని ఒక పక్క వాళ్ళు ఎలక్షన్ చేసుకుంటున్నా, మేమిద్దరం మాత్రమే చేసుకుంటున్నా, మేము గెలవగలిగామంటే అర్థం చేసుకోండి. ఓకే, షష్ఠి వర్మ అనే ఒక కొరియోగ్రాఫర్ కి లేదు మెన్షన్ సరే ఒక కొరియోగ్రాఫర్ కి సన్మానం చేద్దామని అనుకున్నందుకే ఇది జరిగింది అనేది కింద ఆరోపించారు. ఇక్కడ ఏదైతే ప్రెస్ మీట్ అయిందో, ప్రెస్ మీట్ తర్వాత మేము బైట్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఆరోపించింది ఏంటంటే ఎవరైతే ట్రెజరర్ సమ్ పర్సన్ ఎవరైతే మీకు సపోర్ట్ చేశారో ఫస్ట్ నుంచి, ఆయన ఇలా మనం సన్మానం చేద్దాం, అమ్మాయి ఒక షోకి వెళ్ళొచ్చింది, ఒక కాంపిటీషన్కి వెళ్ళొచ్చింది, అమ్మాయిని మనం సన్మానం చేద్దాం అన్నందుకు ఇది జరిగింది అని వాళ్ళు ఆరోపించారు. దీనికి మీరేమంటారు? నేను పేరు మెన్షన్ చేయట్లేదు, వాళ్ళు ఆరోపించారు. ఇతను విజయ్ సార్, ఓకే, మా డాన్సర్, ఇప్పుడు డాన్స్ మాస్టర్, చైనాలో ఉంటారు. ఈయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో, మీరు మేబీ మీ అందరు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఈయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది యోగాలో. సో ఈయనని ప్రతి ఒక్కరు కూడా పిలిచి మరి సేమ్ ఇదే ఛానల్ చిరంజీవి గారు ఇంటికి మరి పిలిపించుకున్నారు. ఓకే, అమీర్ ఖాన్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు అందరూ చేశారు సార్. ఇప్పుడు అమ్మాయిని ఎందుకు పిలిచి చేయలేదు సార్?
సో వాళ్ళు చెప్పింది నేను అడుగుతున్నాను అంటే జనరల్ దానికే ఇప్పుడు ఇలా సన్మానం చేద్దామని ఇతను ఫీల్ ఇతన్ని చైనా నుండి పిలిపించుకొని వీళ్ళందరూ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఓకే ఈ అమ్మాయి ఎందుకు పిలిపిలేదు సార్? జస్ట్ మిమ్మల్ని జస్ట్ నేను మనం ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతాం. తెలియదు, నేను అది కనుక్కుంటాను వాళ్ళని కూడా మళ్ళీ. డెఫినెట్లీ అది వదిలేయండి, మీరు అడగద్దు, మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇతన్ని పిలిచి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కే విజయ్ అనే వ్యక్తిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉన్నారని పిలిచి మాట్లాడారు. ఈ అమ్మాయిని ఎందుకు పిలిచి మాట్లాడలేదు? ఎందుకు ఏంటంటారు మీరు? మేబీ నేనైతే రీజన్ ప్రిడిక్ట్ చేయలేను, బట్ ప్రెసిడెంట్ గా మీరే ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి, నాకు తెలియదు కాబట్టి. ఇక్కడ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కదా. ఓకే ఇతన్ని ఎందుకు పిలిచారు అంటున్నా, ఆమెను ఎందుకు పిల్లలు జనరల్ గా మాట్లాడుకుందాం. అసోసియేషన్ పక్కన పెట్టండి, ప్రెసిడెంట్ ని పక్కన పెట్టండి, ఏమైంటుంది అంటారు? ఒక జనరల్ క్వశ్చన్, జనరల్ గా మేబీ ఇంకా అంత రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అనుకున్నంత సన్మానం రేంజ్ కి వెళ్ళి ఉండకపోవచ్చు, చాలా జరిగి ఉండొచ్చు కదా, మనం ప్రిడిక్ట్ చేయలేము. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బీబీ జోడి ఒకటేనా? కాదు, అదే ఆన్సర్. అదే ఆన్సర్. ఇంకోటి రీసెంట్ గా బీబీ జోడీకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి ఒకటే అని అంటే, అలాగా చాలా మంది మా డాన్సర్స్ ఉన్నారు ఆ బీబీ జోడీ లాగా. వేరే షోస్ లో కూడా, రియాలిటీ షోస్ లో నెంబర్ 1 లో మా డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా సన్మానించాలంటే ఒక రోజు ఫిక్స్ చేసుకోవాలా? సో అందరికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మేము చేద్దాము అని అనడం జరిగింది. మీరు చేద్దామని అనుకున్నారు. వాయిస్ నేను ఈసీ గ్రూప్ లో పెట్టాను కూడా, అది ఎవరు చెప్పరు మీకు. ఓన్లీ వాళ్ళు ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నా. ఎలిగేషన్ చేస్తారు, బట్ అది ఎలిగేషన్ రాంగ్. మేము ఆ అమ్మాయి లాగా చాలా మంది అచీవ్ చేశారు. బీబీ జోడీలో రియాలిటీ షో లాగా వేరే షోస్ లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 1 డే సపరేట్ గా పెట్టండి, ఈ ప్రోగ్రామ్ లో కలపద్దు. సో ఇంకోటి రీసెంట్ గా ఆటా సందీప్ మాస్టర్ కి ఇక్కడ డాన్స్ కార్డ్ కూడా ఇచ్చి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా, దాని వల్ల కూడా ఏమైనా మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అయ్యాయి ఇక్కడ? అంటే కొరియోగ్రాఫర్స్ కి కార్డ్ ఇచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ విషయంలో కావచ్చు, ఏమన్నా జరిగిందా? సార్ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఆయన కార్డ్ ఇవ్వాలని డిసైడ్ అయింది సార్. ఓకే, బట్ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. ఓకే, మేము వచ్చినప్పటికి 2 years అయిపోయింది. పాపం ఆయన 2 years నుంచి కార్డు కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. మేము వచ్చాము, ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాం, ఇచ్చాము. దానికి మాస్టర్స్ కూడా ఒప్పుకున్నారు, ఇవ్వండి అని అన్నారు, కార్డు ఇచ్చాము. జానీ మాస్టర్ ఇంకొంతమంది కొరియోగ్రాఫర్స్ ఎంకరేజ్ చేసుకుంటున్నాడు అపోనెంట్స్ గానే ఒక మాట అయితే వినిపించింది, దాన్ని ఎలా చూడొచ్చు? దేనికి సార్ అపోనెంట్ గా? అంటే ఈయనకి జానీ మాస్టర్ కి సపోర్ట్ కూడా పెరుగుతుంది కదా అని చెప్పి కొరియోగ్రాఫర్ కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అలా వచ్చాయి కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. లేదు సార్, మీరు ఆ క్వశ్చన్స్ ని మీరే ఖండించాలి సార్. అలా అడిగినప్పుడు ఆయనకి ఏం వస్తుంది అని మీరే అడగాలి. ఇప్పుడు సందీప్ మాస్టర్ కి కార్డు ఇవ్వడం వల్ల జానీ మాస్టర్ కి ఏమొస్తుంది? మాకేం డబ్బులు ఇవ్వట్లేదే, అసోసియేషన్ కి ఇస్తారు ఆయన, మాకు ఇవ్వరు. అన్ని యూనియన్స్ అయినా అసోసియేషన్స్ అయినా ఎవరైనా కూడా ఫెడరేషన్స్తో కలిసి వెళ్తాయి, వాళ్ళ మీటింగ్స్ ఏమవుతున్నాయి, వాళ్ళ బుక్స్ ఏమవుతున్నాయి, ఎవ్రీథింగ్ కూడా ఫెడరేషన్ చూసుకుంటున్నారు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్లీ అందరూ ఫెడరేషన్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇప్పుడు మీరు ఇంత నిర్ణయం తీసుకున్న తర్వాత ఫెడరేషన్కి వాళ్ళు మీరేం చెప్తున్నారంటే, మేము వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ ఈ మెంబర్స్తో కాకుండా మేము వేరే మెంబర్స్తో వెళ్తామంటున్నారు. ఫెడరేషన్ వాళ్ళు ఏంటి, మీరు ఈ మెంబర్స్తోనే వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు ఏం డిసిషన్ తీసుకోబోతున్నారు? ఎలక్షన్ చేద్దాం అంటున్నారు. నాలాగా ప్రతి యూనియన్లో ఉంటే ఖచ్చితంగా అన్ని యూనియన్లు అగెనిస్ట్ అవుతాయి సార్. అందరికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా. మరి ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మళ్ళీ చెప్పండి, మీకు అర్థం కాలేదు. ఓకే చెప్పండి. నాలాగా యూనియన్లో పని చేస్తే, అంటే వాళ్ళు పని చేయట్లేదు అని అనట్లేదు, వాళ్ళ తరహాలో వాళ్ళు చేస్తున్నారు, అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు, కాదనట్లేదు. మేము పిన్ టు పిన్ అడుగుతున్నాం, మాకు డైలీ లావాదేవీలు కూడా మాకు కావాలి. అలా అన్ని యూనియన్స్లో అడగవు, నాకు తెలిసి అడగవు. సో డైలీ లావాదేవీల వల్ల ఎంత ఫ్రాడ్ జరుగుతుంది అనేది ఈజీగా కనిపెట్టచ్చు. అసలు ఫ్రాడ్ జరిగే అవకాశాలు కూడా ఉండవు. అలాగా మేము వేర్ల నుంచి టాప్ వరకు మేము ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండాలి అని వెళ్తున్నాం. అది నచ్చట్లేదు. ఇలాగ ప్రతి యూనియన్లో జరిగితే ప్రతి యూనియన్కి కూడా ఫెడరేషన్ అనేది అగెనిస్ట్గానే ఉంటుంది. ఎందుకనంటే మేము అడిగేది వాళ్ళే ఒప్పుకోడే, డైలీ ఏం పెడతారు మేడం, డైలీ వద్దు అని అంటారు. డైలీ ఎందుకు పెట్టద్దు? మేము ఒక కమిటీ వేసుకున్నాం, మా కమిటీలో మేము డైలీ పెట్టాలి అని అనుకున్నాం. అది ఫెడరేషన్ వద్దని చెప్పడానికి ఏం హక్కు ఉంది సార్? అంటే మా యూనియన్లో రూల్స్ కూడా మీరు ఇలానే ఉండాలని ఎలా డిసైడ్ చేస్తారు? మేము డైలీ లావాదేవీలు మేము చేయాలనుకున్నాం, మేము చూడాలనుకుంటున్నాం. యాజ్ ఎ ప్రెసిడెంట్గా నా రైట్ నేను చూడాలి. ఎందుకనంటే ఈరోజు 2000 అవుతుంది బిల్లు, 3000 రాస్తారు. ఆ రోజుకి ఆ రోజు చూస్తేనే కదా నాకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడో నెల తర్వాత సంవత్సరం తర్వాత చూపిస్తే అది అలా ఎలా అవుతుంది? అక్కడ డైలీ లావాదేవీల దగ్గర నుంచే వచ్చింది సార్ ఇది. ఓకే, సో డైలీ మీరు పేమెంట్స్ అడుగుతున్నారు, దీని గురించి డిస్కషన్స్ ఎందుకు అని చెప్పి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా చేస్తున్నారు అంటారు. ఇంకోటి ఇప్పుడు ఈ డాన్సెస్ సంబంధించి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయినా, లేదంటే జానీ మాస్టర్కి ఇచ్చిన ఆ నోటీస్ అయినా, దీన్ని ఎలా చూడొచ్చు? సార్ జానీ మాస్టర్కి ఇచ్చిన దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము.
మా అసోసియేషన్ సభ్యుల్ని ఏం చేయలేక జానీ మాస్టర్ని టార్గెట్ చేశారు. Okay. అది చేయగలిగింది అదొకటే సార్. కానీ ఆ రోజు కింద చాలా మంది మాస్టర్స్ ఉన్నప్పటికీ ఒక జానీ మాస్టర్ ఎందుకు ఫోకస్ అయ్యారు? వీడియోలో దగ్గరికి వచ్చి మాట్లాడడం వచ్చా, ఆయన అగ్రెషన్ మనకి కనిపిస్తుంది అనుకోవచ్చా, లేదా ఏంటి అదే సార్ అంటే దాన్ని ఎలా చూస్తున్నారు అనుకోవచ్చు? మొన్న కూడా చెప్పాను, ఎందుకు జనరల్ గా అందరి సుమలత గారన్నా జానీ గారన్నా ఎందుకు కోపం ఉంటది మేము అనుకుంటున్నారు? మంచి కోసం ఫైట్ చేస్తాం సార్, అదే కోపం, అదే నచ్చదు. మేము మా అంటే జానీ మాస్టర్ ఉంటేనే అది హైలైట్ అవుతుందని మరి తీసుకుంటారేమో నాకు తెలియదు. జానీ మాస్టర్ ఏం చేసినా అదొక సెన్సేషనల్ గా మారిపోతుంది, అదే మాకు కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ కింద ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా జానీ మాస్టర్ వచ్చి శేఖర్ మాస్టర్ కి వేలు చూపించి మాట్లాడడం శేఖర్ ఒకటి. మాస్టర్ని కాదు అది, ఓకే, జోసెఫ్ అనే వ్యక్తి వీడియో తీస్తుంటే డైరెక్ట్ నాకు తీ వీడియో, అది కింద ఇక్కడ పైన ఇక్కడ మీ అది ఇద్దరికీ మీ జరిగింది. మీటింగ్ అవుతున్నప్పుడు అది ఇద్దరికీ జరిగింది. మాకు వచ్చిన వీడియోస్ లో శేఖర్ మాస్టర్ దగ్గరికి వచ్చి వేలు చూపిస్తే మాకు జానీ మాస్టర్ దగ్గర కనిపించింది, కానీ అక్కడ మిగతా వాళ్ళని ఆగు అన్నారు, ఇలానే అన్నారు, ఆగు 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 నేను చెప్పేది విను, ఇదే అనింది. దానికి వేలైతే చూపించినట్టుగా అది క్రియేట్ సో అయింది. వాళ్ళిద్దరి మధ్య ఏ వైరం లేదు. మాకు వచ్చిన వీడియోస్ లో మాకు అలానే ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఏ వైరం అయితే లేదు. లేదు, మాకు వచ్చిన వీడియోస్ అని మీరే అన్నారు, అంటే ఆ వీడియోస్ వాంటెడ్లీ తీసి పంపించారు. ఓకే, సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్. ఒక అసోసియేషన్ లో పనిచేస్తున్నప్పుడు ఇంటర్నల్ విషయాల్ని బయటికి పంపించి మన పరువు మనమే తీసుకుంటున్నాం సార్. ఓకే, మేము అలా చేయలేదు. ఆ రోజు మేము వీడియోస్ తీయలేదు, మేము అసలు ఎవరికి వీడియోస్ పంపిలా. సో దీన్ని బట్టి ఎవరి బిహేవియర్ ఏందనేది మీకే అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే ఎవరైతే రిజైన్ చేస్తున్నారో వాళ్ళని కాదనుకొని మీరు మీ ఉన్న మెంబర్స్ తోటి మీరు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్లీ? సో ఫెడరేషన్ ఇప్పుడు ఎలాగో ఏం చెప్తే నేను అది చెప్తాను సార్. మా సభ్యులు ఒకవేళ ఇప్పటికిప్పుడు అందరూ మీరు దిగిపోండి అంటే నేను దిగిపోతాను. మీరు రిజైన్ చేయడానికి అడుగుతున్నారు వాళ్ళు సభ్యులు అందరూ, ఓకే, మా సభ్యులందరూ మీకు మాకు వద్దు అని అనమనండి, నేను దిగిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.